గత కార్యక్రమంలో మనం ఒక ముఖ్యమైన టచ్ పాయింట్‌ని టచ్ చేసాం. ఏమంటే, "నా యొద్ద విచారించుడి" అని దేవుడు క్లియర్‌గా చెప్తున్నాడు. వాక్యం కూడా ఉంది. మనం ఆయన వద్ద అడగాలని ఆయన చాలా ఇష్టపడుతున్నాడు. అలా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే, ఆయన చాలా సంతోషంగా చెప్తున్నాడు. "నా వద్ద అడగండి నేను చెప్తానని." అందులో చాలా టేక్ అవేస్ చూసాం. మాథ్యూ 24:3లో ఒక వచనంలో 3 ప్రశ్నలున్నాయి. సబ్ క్వెషన్స్ ఉన్నాయి అని మనం చూసాం. ఈరోజు మనం మాథ్యూ చాప్టర్ 24:7లోకి వెళుతున్నాం. ఆ ప్రశ్న అడగడానికి ముందు ఏమంటే దానియేలు గురించి అప్పుడప్పుడు ఇందులో కోరిలేట్ అవుతుంది. ఈయనే చెప్తున్నాడు. ఇక్కడ అద్భుతంగా చెప్తున్నాడు. ఆ క్యారెక్టర్ ఆయన చాలా ముఖ్యమైన గొప్ప క్యారెక్టర్. ఇంకా నాకు వాక్యాన్నివ్వండి నేను తెలుసుకోవాలని ఆశిస్తున్నాను అని అంటున్నాడు. లేదు ఇక చాలు అంటున్నాడు. నా యొద్ద అడగండి అంటున్నాడు. అక్కడ దానియేలునొద్ద అది చాలు అంటున్నాడు. ఎలా అర్థం చేసుకోవాలి? నేనొక ప్రశ్న మిమ్మల్ని అడుగుతా. నేనే అడగాలి. మీరే మీరు అడుగుతారా? ఎప్పుడు అడుగుతూ ఉంటారు. ఇవన్నీ మీరు ఎలా అడగగలుగుతున్నారు? అది అడగండి. ఎందుకంటే ప్రశ్నించేది నేను కాదు. ఆయన అడగమన్నది ఎందుకంటే అడుగుతున్నాను. గత ఎపిసోడ్‌లో మనం చూసిన దానికి ఆ. ఇప్పుడు దానియేలుతో ఆయన అడగవద్దన్నందుకును ఒక కోయిన్సిడెన్స్ చూశారు కదా! వీటిని గూర్చి యోచించలేదు నేను. యాక్చువల్‌గా దానియేలు 2వ అధ్యాయం నుండే ఇంకా చెప్పాలంటే మొదటి అధ్యాయంలోనే అడిగే స్వభావం కలిగినటువంటి. అవును. ఇప్పుడు నెబుకద్నెజర్‌కి ఒక స్వప్నం కలుగుతుంది. హ్మ్. స్వప్నం వచ్చిన వెంటనే నెబుకద్నెజర్ ఏం చేస్తున్నాడంటే ఈ స్వప్నం మీరే తెలియజేయాలని చెప్పి అడగన ఆరంభిస్తున్నాడు. చెప్పి కల చెప్పలేదు. ఆయన అది మరిచిపోయాడు. ఇప్పుడు అది చెప్పమన్నప్పుడు డానియేల్ వెంటనే దాని గురించి రాజు దగ్గర పర్మిషన్ తీసుకుని తన స్నేహితులతో కలిసి కలను గురించి దేవుని దగ్గర వేడుకుంటారు. సో అప్పుడు దేవుని దగ్గర అడిగే స్వభావం ఉంది. హ్మ్. తర్వాత 3వ అధ్యాయంలో నెబుకద్నెజర్ ప్రతిమను నిలిపి అందరిని పూజించమంటున్నాడు ఆ కాన్సెప్ట్. ఆ తర్వాత 4వ అధ్యాయంలో నెబుకద్నెజర్‌కి ఒక కలగ అంటున్నాడు. అవును. ఆ కలకైన భావాన్ని కూడా దానియేలే చెప్తూ ఉన్నాడు. కానీ ఇప్పుడు దానియేలుని చూడండి, వెళ్ళి అడిగాడని ఉండదు. ఇప్పుడు ఫ్లోలో చెప్తాడు అట్లే. అలాగే. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు అట్లే చెప్తూ ఉండగా బయలుపరుస్తుంటాడు. స్పిరిచువాలిటీ పెరిగింది ఆయనకి. తర్వాత 5వ అధ్యాయంలో బెల్షాజర్ చూస్తుండగా హస్తము రాయడం చూస్తాం. అవునవును. అదేంటో తెలియదు. అప్పుడు దానియేలుని పిలుస్తారు. ఇదేం సూచిస్తుంది అని అడుగుతారు. ఇక్కడ దానియేలు వెళ్ళి ప్రార్థించాడని ఉండదు. అలా వచ్చినప్పుడే ఫ్లోలో చెప్తాడు ఇదేం రాయబడింది, దేవుడు దీని ద్వారా ఏం చెప్తున్నాడు అనేది. సో దానియేలు స్పిరిచువాలిటీ ఎంతగా డెవలప్ అయిందో చూడండి. అది కాకుండా భయపడకుండా అవును, అది చెప్తున్నాడు. భయపడకుండా చెప్తాడు. అది ఇంకా గొప్ప విషయం. అవును. అలాగే చెప్తాడు. 6వ అధ్యాయంలో సింహపు గుహలో వేస్తారు. ఆ సంభవం జరుగుద్ది. అవునవును. అది ఆయన పర్సనల్ స్పిరిచువల్ టెస్ట్ గా చూడొచ్చు. రెవల్యూషన్ బయలుబాటు కాదు. ఇప్పుడు తిరిగి 7వ అధ్యాయం నుండి చూసినట్లయితే తిరిగి ఆయన ఏం చేస్తాడంటే అడగనారంభిస్తాడు. 4 మృగాల గురించి ఉంటుంది 7వ అధ్యాయంలో. అడిగినప్పుడు 20వ వచనం నుండి ఆ విషయాలు మనం చూడొచ్చు. 10 కొమ్ముల సంగతియు వాటి మధ్య నుండి పెరిగి 3 కొమ్ములను కొట్టివేసి ఆ తర్వాత అనగా దాని కడమ కొమ్ముల కంటే ఆతృతగా బలము కలిగిన ఉన్నాను. ఆ కొమ్ము సంగతి విచారించి అన్నప్పుడు దూత ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇది ఇలాగా అని చెప్తున్నాడు. తర్వాత 8వ అధ్యాయంలో అక్కడున్న నది తీరాలను చూస్తున్నాడు. దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఆయనకి దొరుకుతుంది. ఇలా దేవుని దగ్గర అడుగుతున్నప్పుడు దేవుడు ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అంటే 9వ అధ్యాయంలో ప్రార్థన చేస్తున్నాడు. దానికైనా వివరణ దొరుకుతుంది. అంటే అడుగుతూ ఉంటాడు. విసుక్కోకుండా అడుగుతున్నాడు. అడుగుతూనే ఉంటాడు. ఇప్పుడు దానియేలుకైనటువంటి కార్యాలన్నీ కూడా ఇచ్చి ముగించడం అయ్యింది. దానియేలుకి చెప్పాల్సింది చెప్పి ముగించాడు. ఇక యోహానుకైందే ఉంది. మాస్టర్ ప్లాన్ లో మాస్టర్ ప్లాన్ లో ఉంది. అయితే ఈయన దాన్ని కూడా అడుగుతున్నాడు. నాకింకా చెప్పండి, దీని గురించి ఏమంటారు? ఇప్పుడు దేవుడు ఒక మాట చెప్తాడు, దానియేలు నువ్వు ఊరకుండము అంటాడు. ఇక చాలు, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అంటాడు. విశ్రాంతి తీసుకోమంటాడు. నేను ఇందులో ఏ పార్ట్ ఎలాగ తీసుకుంటానంటే ఈచ్ అండ్ ఎవ్రీ యంగ్స్టర్ మినిస్ట్రీకి వచ్చి సేవ చేసేవారు, పెద్దవాళ్ళు కానివ్వండి, అంతమందిను నేర్చుకోవాల్సిన అతి ముఖ్యమైన స్వభావం. మీరు దేవుని దగ్గర నుండి అది రెవల్యూషనో లేక గిఫ్టో లేక ఒక బైబిల్ వర్స్ నుండి నిర్వచనాన్నో వినడానికి విసుక్కోకూడదు. పరలోకమే చెప్పాలి చాలని. అంతవరకు మీరు వింటూ ఉండాలి. మీకు చాలని అనిపించినట్లయితే అందులో ఒక పార్ట్ ఉంది. మీరు మీ యొక్క సేవలో టైర్డ్ అయ్యారనేటువంటి అర్థం. మీకు ఇచ్చినటువంటి వర్క్లో టైర్డ్ అయిపోయారు. నేను ఒక రిటైర్మెంట్ ప్లాన్ కి వచ్చేసారు. నేను తమిళ రాష్ట్రంలో ఒక రాజకీయ నాయకుడు, పేరు చెప్పను, ఆయన గూర్చి ఎంతో సంతోషపడతాను. సొలొమోన్ చెప్తాడు గారు చీమలు చూసి నేర్చుకోమని. నేను ఈయన చూసి ఎన్నో విషయాలు నేర్చుకోవాలనుకుంటాను. ఏంటంటే తన 90 ఏళ్ల వయసు వరకు తను వర్క్ చేస్తూ ఉన్నాడు. తన యొక్క 80th ఏజ్లో ఒక ఇంటర్వ్యూ చూశాను ఆయనది. ఆ ఇంటర్వ్యూలో చెప్పాడు, మీ డైలీ షెడ్యూల్ ఏంటో చెప్పండి అని అడుగుతున్నారు. మార్నింగ్ 4 o'clock లెగిస్తాడట, లేక 5 o'clock లెగిస్తాడట. బీచ్లో వాకింగ్కి వెళ్తాడట. ఒక 1/2 hour వాకింగ్. అగైన్ ఆయన ఒక మీడియా ప్రెస్ ఉండింది, అందులో డైలీ ఏదో ఒకటి రాస్తాడట. 7:30 వరకు అవును. రాసి ఆ తర్వాత ఇంటికి వెళ్ళి స్నానం చేసి రిఫ్రెష్ అయ్యి తినిన తర్వాత
అగైన్ తన యొక్క పొలిటికల్ వర్క్లోకి వెళ్ళిపోతాడట. మ్మ్. మధ్యాహ్నం 1:30 వరకు ఆ పని చేసి తిని మ్మ్. తర్వాత 2:30, 3 వరకు రెస్ట్ తీసుకుని ఆ 3 గంటల తర్వాత ఆ పొలిటికల్ వర్క్ చేస్తాడు. 6 వరకును చూసుకొని ఈవినింగ్స్ మీటింగ్ ఉంటే మీటింగ్కి వెళ్తాడట. ఆ తర్వాత ఏం చేస్తాడు, ఆ మీటింగ్ ముగించుకుని రాత్రి 10 గంటలకి భోజనం చేసి డైలీ ఒక బుక్ చదువుతాడు. బుక్ కూడా ఆయన బుక్ చదువుతాడు. ఆయన చెప్తాడు ఆయన లైబ్రరీలో ఉన్న బుక్కుల్లో 75 to 80% ఆయన చదివిన బుక్కులు ఏ బుక్లో చూసినా అందులో ఒక గమనిక ఉంటుందంట. పలానా ఇది అది అని రాసి పెట్టుంటాడట. అది ఏజ్ ఆఫ్ 75. ఆయన పడుకోవడానికి 11 కానీ 12 గంటలకు వెళ్ళే పడుకుంటాడట. మ్మ్. మార్నింగ్ 5కి లెగుస్తాడట. ఎందుకు ఆయన ఒక సక్సెస్ఫుల్, ఆయన యొక్క వర్క్లో ఎందుకు సక్సెస్ఫుల్ పర్సన్ అని అడిగితే ఆయనకి ఈక్వల్గా మరొక పొలిటీషియన్ ఇండియాలోనే లేడు. ఎందుకని అడిగితే ఆయన తన యొక్క ఆ పాలిటిక్స్ని 5 జనరేషన్స్తో ఫ్రమ్ 1947 టు అవును. ఆయన చనిపోయేప్పుడు ట్విట్టర్లో ఉండేడు. ఆయన జనరేషన్లో మరి ఎవరు ఆ లేరు. ట్రెండ్కి పోతూ ఉన్నారు. ఆ ట్రెండ్కి అప్డేట్ అవుతూ ఉండాడు. ఈ వర్క్ అనేది ఉంది కదా, ఆ యొక్క ఆసక్తి ఉంది కదా తన పనిలో ఇంకా ఇంకా అంటూ అది ఈచ్ అండ్ ఎవ్రీ మినిస్ట్రీ ఉండే సేవకులు నేర్చుకోవాలి. మ్మ్. ఒక చోట మీకు చాలు అనేది మీకు అనిపిస్తుంది కదా, అది ఇక్కడ అనిపించకూడదు. ఒక చోట మీకు శరీరం సహకరించదు. ఇప్పుడు మన స్టాన్లీ అన్నగారు ఉన్నారు, మనం మాట్లాడుకో. అవును. ఖచ్చితంగా ఒక ఏజ్ వస్తుంది, ఆ తర్వాత వారు కూర్చుని రాస్తుంటారు. అవును. నెక్స్ట్ జనరేషన్ కోసం రాస్తుంటారు. ఆయన ఇంకా టైర్డ్ కాలేదు. లేదు లేదు, నేను ఆయనతో స్నేహం చేయలేదు. క్లియర్ గా ఉన్నాడు. ఇప్పుడు నేను ముగించాలని కోరుతున్నాడు. ఇంకా ఉంది. ఆయన చెప్తున్నప్పుడు 5% బైబిల్ ముగించారు, ఇంకా 95% ఉందంటున్నాడు. అవును. ఆ శ్రద్ధ అనేది అలా ఉంటూ ఉండాలి. మ్మ్. నువ్వు ఎక్కడ ఒక చోట ఓకే ఇల్లు కట్టాం, సెటిల్ అయ్యాం, ఓకే కాలు చాపి పడుకుందాం అనుకుంటే చచ్చారని అర్థం స్పిరిచువల్గా. ఆ డానియల్ గురించి నేను అస్తమానం నా మెసేజ్లో యూస్ చేస్తాను. డానియల్ దగ్గర అది నేర్చుకోవాలి. నేను నేర్చుకుంటున్నాను. ఎవరు నేర్చుకుంటున్నారో లేదో నేను నేర్చుకుంటున్నాను. పరుగెడుతూ ఉండాలి. యూ డోంట్ హ్యావ్ టు రెస్ట్ హియర్. మ్మ్. శరీరానికి రెస్ట్ అంటే అది ఒక రోజుకి 6-8 గంటలు పడుకుంటున్నాం. ఆ రెస్ట్ గురించి చెప్పడం లేదు. నీ మనసులో రెస్ట్ రాకూడదు, టైర్డ్ అవనే కూడదు, చాలు అనే ఒక థాటే రాకూడదు. దేవుణ్ణి తెలుసుకోవాలనే ఒక వాంఛ తరచుగా ఆయన మహిమైశ్వర్యం మిటితో తెలుసుకోవడానికి అట్లే తెలుసుకుంటూ ఉండాలి వాక్యంలో ఆయన గూర్చి. ఈ పరుగున్నంత వరకు ఇంకొక బెనిఫిట్ ఏంటంటే మీరు మిగతా వాటిని గురించి ఆలోచించరు. మరి లోకం గురించి దేని గురించి కూడా మీరు ఆలోచించరు. అప్పుడు నేను ఏం చూస్తున్నానంటే డానియల్తో చెప్తున్నాడు, చాలు డానియల్ నువ్వు రెస్ట్ తీసుకో అంటున్నాడు. అంతవరకు ఇతను అడుగుతూనే ఉన్నాడు. అడుగుతూ ఉన్నాడు. ఆయన లైఫ్ అంతా అడుగుతున్నాడు, ఇదేంటి ప్రభువా, అదేంటి ఇదేంటి ప్రభువా. అప్పుడు ఇలాగ అడిగే కొద్దీ హెవెన్ ఏం చేస్తుంది, దీని తర్వాత నీకు ఇవ్వడానికి మా దగ్గర ఎంతో విషయం ఉంది, అయితే నీకు కాదు, దీని తర్వాత మిగతాది యోహానికి ఇవ్వాలి. అవును. మిగతా పాటు యోహానికి ఎందుకంటే ఇవ్వాల్సి ఆ ఉంది. ప్లాన్ లో ఉంది. ఆ ప్లాన్ ఒకటి ఉంది. ఈ విధంగా పరలోకమే మరుగు చేసే ఒక విషయం ఉంది. అయితే మీరు ఆ భవిష్యత్తు గురించి అడుగుతున్నారు కదా, ఆ పరలోకం చాలన్నంత వరకు మీరు అడగాలి. ఇప్పుడు ఈ రోజు మనకు ఆ ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల ఏది తెలుసుకోవడం లేదు. నేను ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు ఈ కాలఘట్టంలో జకర్యా పుస్తకము ధ్యానించడానికి దేవుడు కృప చూపుతున్నాడు. అలా ధ్యానిస్తున్నప్పుడే తెలుస్తుంది, నేను బైబిల్ని ఇంతవరకు దాని సరి అయిన యాంగిల్లో చదవలేదు. ఇప్పుడే కరెక్ట్ యాంగిల్లో జకర్యాను చదువుతూ ఉన్నాను. ఇంకా ఎన్నో పుస్తకాలు ఉన్నాయి, ఇవెప్పుడు చదివేది? అప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఈ బైబిల్ని నీ లైఫ్లో ముగించలేవు. అవును. ఇందులో నీకంటూ ఉన్నదైనా ముగించుకో. నీకంటూ ఒక పార్ట్ ఉంచుంటాను కదా, అది మిస్ చేయదు. అది మిస్ చేయదు. కొందరైతే బైబిల్ అంతా చదివి ముగించేశామని చెప్తున్నారు. అది ఎలా చదివి ముగించారో నాకు అర్థం కావడం. అవును. అది ముగియదు. ఇది వచ్చి ఇది ఎలాగంటే ఒక సముద్రంలో నీరు తాగినట్టే ఉంటుంది. ఉప్పు నీళ్ళు కాదు, మంచినీళ్ళే. మీరెంత తాగుతారు? మీ కడుపు నిండేంత వరకే కదా. సముద్రము తాగి ముగించానంటే ఎవరైనా నమ్ముతారా? ఆయన భూమిలో ఉండే ఒక పార్ట్ సముద్రం 70%. దాని ఇలా చెప్తున్నామే, ఇది పరలోకంలో ఉండేది. ఎంత పెద్దది. అందులో మన ఆసక్తి ఉంటూ ఉండాలి, అడుగుతూ ఉండాలి. మీరు చెప్పివ్వండి. అదే డానియల్. దానియేలు గొప్ప క్యారెక్టర్ చెప్తున్నాను. అవును, మన ప్రేక్షకులకు అది ఉండాలి, మనకి ఉండాలి. సో అందులో నుండి ఒక టేక్అవే, ఎందుకంటే ఇందులోనూ డిసిపుల్స్ ప్రశ్నిస్తున్నారు. గాడ్ దగ్గర ఒక మూవ్ ఉంటూ ఉండాలి, అడుగుతూ ఉంటే ఏ విషయమైనా అది మీ ఫీల్డ్. మీకు రెవల్యూషన్ చెప్పడం లేదు, మీకు మరొక విషయంలోని కార్యం కావచ్చు, లేక వాక్యాన్ని ధ్యానించేవారు కావచ్చు, లేక మీకు విషన్స్ కావచ్చు. ఏ ఒక్క విషయంలోనూ దేవుని దగ్గర సాటిస్ఫాక్షన్ మాత్రం రాకూడదు. ఇంకా దానియేలుకి చెప్పినట్టు దేవుడే చెప్పాలి, చాలు ఇక రెస్ట్ తీసుకో అని చెప్పేంతగా
మనం ఉన్నామంటే స్పిరిచువల్ లైఫ్ సూపర్. ఇంకొకటి ప్రేక్షకులకు చెప్పాలి, డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్, బిజినెస్ పీపుల్ చూస్తున్నారు, హౌస్ వైఫ్స్ చూస్తున్నారు, అలాగే రిటైర్ పీపుల్ చూస్తున్నారు, యంగ్స్టర్స్ కూడా చూస్తున్నారు. అదేమంటే నేను పనిలో ఉన్నాను అని కాదు. మీరు ఏ పనిలో ఉన్నా మీరు యూనిక్గా ఉండొచ్చు. యూ కెన్ వాక్ క్లోజర్ విత్ గాడ్. డానియల్ బట్టే చెప్పచ్చు. డానియల్ వచ్చి గవర్నమెంట్ వర్క్ చేస్తుండే, ఈజ్ అ వెరీ హై అఫీషియల్. హై అఫీషియల్, సెకండ్ టు ద కింగ్. అవును, కింగ్ నెక్స్ట్ కేటగిరీలో ఉండాడు. కింగ్ ఏదైనా డైలీ ఇతను అడిగే చేస్తున్నాడు. ఎగ్జాక్ట్లీ. ఈస్ ప్లేస్డ్ ఇన్ ద కింగ్స్ గేట్ అని ఉంది. అవును సో కింగ్ ఏదైనా ఇతను అడిగే చేస్తాడు. అవును, ఆయనకి టైం ఉంది. ప్రార్థించడానికి ఒక టైం ఉంది, అది చాలా అదే ఇంపార్టెంట్. నేను ప్రేక్షకులకు చెప్తున్నాను. సో మనకు టైం లేదు, నేను ఇది ఎలా చేయగలను, నాకు పని ఉంది అని అనుకోవడం నాకెందుకో. గవర్నమెంట్ లో వర్క్ చేస్తున్నాడు, అది నువ్వు కింగ్ ఈయన్నే డైలీ అడిగి చేస్తాడు. అప్పుడు కింగ్ పిలిచినప్పుడు అవైలబుల్, ఆ, ఆల్వేస్ అవైలబుల్ గా ఉండాలి. అలాగుండేటువంటి ఒక వ్యక్తి ఒకరోజు 3 సార్లు ప్రార్థిస్తాడు, బైబిల్ చదివాడు, ధ్యానిస్తున్నాడు, కాలం తెలుసుకుంటున్నాడు, రెవల్యూషన్ అడుగుతున్నాడు. పరలోకమే లేదు డానియల్, స్పిరిచువల్ గా నీకు చాలు అన్నంత వరకు పరలోకాన్ని డిస్టర్బ్ చేశాడు. ఐ మీన్ మంచి పాజిటివ్ గా. పాజిటివ్ గా అంత చేస్తున్నాడు. ఇక్కడ బలంగా పనిచేశాడు. మీరు కావాలంటే 6th చాప్టర్ చివరి వచనం చూడండి. ఆయన్ని మరి గవర్నమెంట్ లో ఫెయిల్యూర్ అని ఉండదు. ఇప్పుడు మీరు 6th చాప్టర్ ఆఫ్ డానియల్ లో లాస్ట్ వర్స్ ని మీరు చూస్తే 3 కింగ్స్ యొక్క పీరియడ్స్ లో అంతటికి ఇతనే అడ్వైజర్. అడ్వైజరు 3 ప్రభుత్వాలు తన కార్యం సక్సెస్ఫుల్ గా ముగించడం చూస్తాం. మీరు ఆ లాస్ట్ వర్స్ చదవండి. సో దిస్ డానియల్ ఎంజాయ్డ్ సక్సెస్ ఇన్ ది రెయిన్ ఆఫ్ డేరియస్ అండ్ ఇన్ ది రెయిన్ ఆఫ్ సైరస్ ద పర్షియన్. సక్సెస్ సక్సెస్ అంటే పలు రాజు వద్ద పనిచేయడం చాలా కష్టం. ఎంత కష్టం. ఓన్లీ రాజా 3 రాజుల దగ్గర సక్సెస్ గా వర్క్ చేస్తున్నాడు. అది వర్క్, అవును. మినిస్ట్రీ కాదు, వర్క్. ఇప్పుడు మనం వర్క్ ని బట్టే కదా చెప్తున్నాము. మినిస్ట్రీ చేయలేకపోతున్నాను, అవును, దేవునికి ప్రార్థన చేయలేకపోతున్నాను, ఎంతో బిజీ. అవునా? మనం చెప్పేది spiritual గా మనం బాగా వర్దిల్లామంటే ఇటు. ఇక్కడ మనల్ని ఎందుకు పనికి లేట్ గా వస్తున్నావు అని అడిగితే కొందరు వర్క్ వెళ్తారు. ఎందుకు లేట్ అంటే ప్రార్థన చేశానట. అది వేరే. వాళ్ళ దగ్గర అడిగితే నేను కొన్నిసార్లు యోచిస్తాను, వాళ్ళు లేటుగా వస్తారు, లేకపోతే వర్క్ ముగించరు. ఎందుకు వర్క్ ముగించలేదంటే నేను ప్రార్థన చేస్తున్నాను. నేను అన్నాను, ప్రార్థన చేయడం ఓకే, చేయాల్సిన పని చేయాలి కదా అవును. అని అడిగితే బయటికి వెళ్ళి ఏం చెప్తాడు, ఈయనయే సేవకుడు ప్రార్థన చేశానంటే నన్ను తిడుతూ ఉన్నాడు. హే, నువ్వు ప్రార్థన చేయడం ఒక వైపు ఉండని, చేయాల్సిన పని చేసి ముగించాలి కదా. డానియల్ డానియల్ చేస్తున్నాడు కదా. సక్సెస్. దావీదు ప్రార్థన చేస్తున్నప్పుడు శత్రురాజు నుంచుంటే నేను ప్రార్థన చేస్తున్నాను, రేపు యుద్ధానికి రా అని చెప్పుంటాడా కదా. అవును. కాబట్టి ఇవన్నీ టేక్ అవే మనకి. వీళ్ళందరూ చేసి ముగించి చూపించారు, అందువల్ల సక్సెస్ఫుల్ పర్సన్స్. అది కాకుండా ఆ సెంచురియన్ విషయంలో నేను కమాండ్ చెప్తే చేస్తారు. అలా చెప్పినప్పుడు అది ఒక వ్యత్యాసంగా చూస్తున్నారు. తన యొక్క పనిలో తను పర్ఫెక్ట్ గా ఉన్నాడు, అదే సమయంలో దేవుని వెతికే దాంట్లోనూ ఉన్నాడు. అవును. ఇవన్నీ కూడా మనం ఒక టేక్ అవేగా తీసుకొని మనం ఏం చేయాలంటే నేను చాలా స్పిరిచువల్ గా ఉన్నానంటూ ఓల్డ్ వర్క్ సరిగ్గా చేయకుండా పోవడం, ఓల్డ్ వర్క్ బాగా చేసి స్పిరిచువల్ గా ప్రార్థన చేయడం లేదు, బైబిల్ చదవడం లేదు. ఏంటని అడిగితే నేను పనికి నమ్మకంగా ఉండాలా లేదా? Exactly. పనికి నమ్మకంగా ఉండు, దేవునికి నమ్మకంగా ఉండు. అవును. దేవునికి నమ్మకంగా ఉండు, ఇచ్చిన పనికి నమ్మకంగా ఉండు. అప్పుడే కొద్దిలో నమ్మకంగా ఉంటే అన్నిటికీ అధికారిగా ఉండు. అవును. దేవుడు ఎవరిని కూడా ఉత్తినే హెచ్చించేది లేదు. దేవుడు ఒక చెక్ పాయింట్ ని ఉంచుతూ ఉంటాడు. అందులో మీరు ఇప్పుడు ఈ స్థానంలో మీరు కూర్చోడానికి ఒక చెక్ పాయింట్ ఉంటుంది కదా. అవును. ఎన్ని చెక్ పాయింట్స్ డానియల్ గమనిస్తే 6 వచనాలు దాటిన తర్వాత ఇవన్నీ కూడా అతనికి జరుగుతున్నాయి ఎన్ని కదా. చెక్ పాయింట్స్ ఉన్నాయో చూడండి. 3 కింగ్డమ్స్ ముగిసాకే ఆ సక్సెస్ అనే ఓడి వస్తుంది. ఎగ్జాక్ట్లీ. మధ్యలో ఇవ్వలేదు ఆ మాట. అవును. చాప్టర్ 1 లో లేదు. చాప్టర్ 1 లో లేదు. 3 కింగ్డమ్స్ అయ్యాకే చెప్పబడుతుంది ఆ మాట. అప్పుడు ఈ కార్యము ఎంతో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం. మీరు అడిగిన ప్రశ్నకి చెప్తూ అవును. ఉన్నాను. టైం అయిందే తెలియలేదు. బట్ సబ్జెక్ట్ లోకి వద్దాం. ప్రేక్షకులకి గత వారం మనం కమిట్ చేసాం మాథ్యూ 24:7లో. ఈ 7లో ప్రేక్షకులు పెన్ను పేపర్ తెచ్చుకున్నారో లేదో తెలియదు. ఈ 7th వెర్స్ ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇందులో చాలా నేషన్ అగేన్స్ట్ నేషన్, కింగ్డమ్ అగేన్స్ట్ కింగ్డమ్. ఇందులో ఓవరాల్ గా ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలనుకుంటున్నా. సరే. ఏంటంటే ఈ జనం మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును, వీటి రెండిటికి ఏంటి డిఫరెన్స్ అని అడిగినట్లయితే, ఇంతకు ముందు మనం చూసిన అంటే 2 ఎపిసోడ్లకు ముందుగా యుద్ధములు అని చూసాం కదా. అదొచ్చి పర్టికులర్లీ అబౌట్ ద ఎండ్ వార్, దానితో ముడిపడిన స్పిరిచువలీ బేస్డ్ వార్. ఇదే గుర్తు అక్కడ. అంటే గాడ్ వచ్చి తన యొక్క ఎండ్ టైం కైన వార్ని గురించి చెప్తున్నాడు. అయితే ఇదేంటని అడిగితే, లోకమంతటా ఒక అన్రస్తన్మయంగా ఉంటుంది. వరల్డ్ వైడ్ జనం మీదకి జనము,
రాజ్యం మీదికి రాజ్యం. నేను ఇది ఓవరాల్ గానే ఈ ఎపిసోడ్ లోనే ముగించాలనుకుంటున్నా. లేదు పర్వాలేదు, నేటి కాంటెక్స్ట్ కి వర్తిస్తుంది. ఎంతో ఇది తేటగా మనం 100% పీస్ కూడా. గురించి మాట్లాడుతున్నాం. అయితే ఒకలాంటి సందడిలా ఉన్నట్లుంది. ఎంత అధికంగా పీస్ గురించి చెప్పబడుతుందో ఆ. కారణం ఏంటంటే అంత అధికంగా అన్రెస్ట్ ఉందని. అవును, ఇద్దరు కూర్చొని సమాధానంగా సరేనండి అనుకుంటే సరిపోతుంది. ఇంతకీ ల్యాండ్ కోసం గొడవలు పడతారు. అది ఎక్కడికి పోతుందంటే ఎంతమంది చనిపోయినా సరే నేను ఒప్పుకోను అలా అంటారు. పీస్ ఆఫ్ ల్యాండ్. ఆ. ఒక యుఎన్ యొక్క రిపోర్ట్ నేను చూశాను. ఆ రిపోర్ట్ ఏం చెప్తుంది, ఈరోజు ప్రపంచ దేశాలు ఆయుధాల కోసం ఖర్చు పెడుతున్నారు కదా, అవును. అందులో 30% మాత్రమే పక్కన పెట్టారంటే ఓల్డ్ కరువు అనేది ఉండదట. ఇది మనం చెప్పడం ఆ లేదు. యుఎన్ చెప్తుంది ప్రపంచంలో ఉండే అంతమంది తినగలరంట. అందరికి 3 పూట్ల భోజనం పెట్టచ్చు. చాలా సమస్యలు సాల్వ్ అవుతాయి. అవును, తిన్నాడంటేనే ఇక యుద్ధం చేయడు కదా. చాలా మంది జగడం ఆహారం కోసమే కదా. కొంతమంది తిని జగడం వేస్తున్నారు. అది వేరే, వాడు తినడం వల్ల జగడం ఆడుతున్నాడు. అది తిని వేరే, ఏం చేయాలో అర్థం కావడం అది లేదు. వేరే కేటగిరీ. అది వేరే కేటగిరీ. ఓల్డ్ అధిక శాతం ప్రజలు తిండి లేకపోవడం వల్లే వారి సమస్య అధికం అవుతూ ఉంది. నాకు లేదండి, అందుకే అడుగుతున్నాను. అధిక శాతం దొంగలు ఎందుకు తయారవుతున్నారని అడిగితే వారు తినడానికి దారి లేదు. మ్, అంతమందిని లగ్జరీ కోసం దొంగలించడంలో మ్. ధనికులైన దొంగలు కాదు, పేద దొంగలు చెప్తున్నా. వారందరూ దేనికంటే ఆహారం కోసం, సర్వైవల్ కోసం. అయితే అది కరెక్ట్ అని మనం చెప్పలేము. అది నేను కరెక్ట్ అని చెప్పడం నేను ఎందుకు చెప్తున్నానంటే అది దీనికి వేరే మార్గం లేదు. ఉంది, వీళ్ళు Justify జస్టిఫై చేస్తున్నారు. చేస్తున్నారు. రెండవది, నేను ఎందుకు ఇది చెప్తున్నా, వానికి మీరు ఆహారం ఇచ్చారంటే అందుకోసం దొంగలించే వాడికి ఆహారం ఇస్తే దొంగలించడం సాల్వ్ కదా. అవుతుంది. ఆ సమస్య పోతుంది. సో ఈ రోజు ఎంత అధికంగా సమాధానం గురించి చెప్పబడుతుందో అంత అధికంగా ఆయుధం తయారు చేయబడుతుంది. ఎంత అధికంగా ప్రజలు సమాధానం కలగాలని మాట్లాడుతున్నారో అంత అధికంగా మరి ఒక చిన్న విషయమే అధిక మందుల తయారీ అంటే అధిక వ్యాధి ఉన్నట్టు. అవునా? అవును. అధిక సమాధానం అంటున్నామంటే అధిక పోరాటం ఉందని అర్థం. ఇంకా చెప్పాలంటే ఆ మందుల తయారీ ఒక బిజినెస్ అయింది కదా. ఇప్పుడు ఇందులో అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటని అడిగినట్లయితే జనం మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యమును. ఇప్పుడు ప్రజల్లో మీరు ఏ ఏ విధాలుగా చూసినా గానీ అన్ని విధాల్లోనూ పోరాటం ఉంది. మ్, అది రాజ్యానికి విరోధంగా రాజ్యంగా మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, భాష ఆధారంగా, రంగు ఆధారంగా, కులము ఆధారంగా, జాతి ఆధారంగా, మతం ఆధారంగా ప్రజల్లో ఈ హెచ్చుతగ్గులు అనేవి ఉన్నాయి. దీని ఆధారంగానే ఫస్ట్ సాధారణంగా ఆరంభమవుతుంది. ఇది అట్లే మెల్లగా ఇద్దరు వ్యక్తుల మధ్య ఆరంభమై 2 గ్రూపులుగా ఆరంభమై 2 జాతులకు మధ్య వెళ్ళి ఆ తర్వాత 2 జిల్లాలకి మధ్య, 2 రాష్ట్రాలకి మధ్య నీళ్లు ఒక సాధారణంగా బేసిక్గా ఒక ఇంట్లోకి వెళ్తే నీళ్లు ఇస్తారు. అవునా? బేసిక్. ఒక నీటి కోసం ఒక రాష్ట్రం దాదాపుగా 40 సంవత్సరాల పోరాటం. మ్, నీటి కోసం 2 దేశాలు 10 సంవత్సరాలుగా పోరాటం. అవునా? ఈ నీళ్లు వాళ్ళు తయారు చేసింది కాదు, అది నేచర్గా వస్తుంది. దాని సమస్య ఏంటంటే అటువైపు నుండి ఇటువైపు వస్తుంది, లేక ఇటువైపు నుండి అటు వెళ్తుంది. ఇంతే విషయం. ఇదేవి క్రియేట్ చేయలేదు, నేచురల్ గానే ఉంది. నేచర్గా అది వెళ్లే దారిలో అది వెళుతూ ఉంది. వీళ్ళే బార్డర్లు చేసుకుని కొట్టుకుంటున్నారు. ఎన్ని ప్రాణాలు పోతున్నాయి. మ్, ఈ జనం మీదికి జనము అనేటువంటిది ఇక తగ్గడం అనేదే ఉండదు. మ్, ఇక రెస్ట్ కాదు అన్లెస్ దేవుని జోక్యం ఉంటే. ఎందుకంటే నేను ఆ ప్రభు కృపను బట్టి పరిచర్యకై అనేక దేశాలకు వెళ్తున్నా. ఆయా దేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ జరిగే విషయాలు వింటున్నప్పుడు ఇదొక ఇష్యూవా అని అనిపిస్తుంది. కానీ ఈ ఇష్యూ కోసమే వాళ్ళు ఏం చేస్తున్నారు, మ్. ఒక జాతిని లేకుండా చేస్తున్నారు. అది ఇక ఎవరైనా కానివ్వండి, ఆ దేశము మరొక దేశం. సరే. ఆ బైబిల్ పరంగా మీరు చూసినట్లయితే దీనులను బలవంతులు అదవడం అన్నది బైబిల్ ఒప్పుకోదు. మ్, ఇప్పుడు నాకు ఆ పార్టీ వారు చేసింది ఇష్టపడలేదు అనుకోండి, నేనేం చేస్తా, మరొక పార్టీనే కదా ఎదుక్కుంటా. అది మన ఇష్టం కదా. అది నా ఇష్టమే కదా. దానికని ఆ మీ మీదున్న కోపానికి మీ పార్టీలో ఉన్న ఒకరిని చంపితే సరిపోతుందా? అదేలా న్యాయం వారికి అవుతుంది? మధ్య ఏముంది? అక్కడ పరిపాలన ఎవరో ఒకరు చేసే అది ఒక తప్పైన విషయమే కానివ్వండి, దానికి ఆ వర్గంలో ఉన్న కార్యకర్త ఏం చేయగలడు? అవునవును, హెల్ప్లెస్. అతను పాపం, అతనేదో కూర్చుని అతను చేసుకుంటున్నాడు. ఆ వర్గానికి చెందినవాడనే ఒకే కారణానికి అతన్ని చంపడం అనేది ఎంతటి పిచ్చితనమైన ఒక విషయం. ఇది నేను చెప్పేది నాట్ ఓన్లీ ఫర్ జ్యూస్, నేను యూదులకు కూడా చెప్తాను. ఎటువంటి వారును ఎవరిని కూడా ఆ సంబంధమే లేని వ్యక్తిని ఇప్పుడు టెర్రరిస్ట్ ఉన్నారు కదా, ఆ వారికి ఏదో ఒక సంస్థ పైన కోపం లేదా ఏదో ఒక విధానం నచ్చలేదు అనుకోండి. హిట్లర్ నే చూడండి, ఒక గ్రూప్ నే చంపేశాడు. ఎందువల్ల? ఎందుకు? ఏం సాధించాడో తెలియలేదు. రిజల్ట్ ఎండ్ ఆఫ్ ద డే అతనే చచ్చిపోయాడు. అది కూడా పరితాపంగా చచ్చాడు. దీన్ని బట్టి మన మట్టుకైతే మనం ఏమనుకోవాలంటే, ఆ, నాకు ఇష్టం లేని విషయం ఒకటి జరుగుతుందంటే ఒకటి అతను మారడానికి ప్రార్థించాలి, లేదా ఇది నా వ్యూ నుండి చెప్తూ ఉన్నాను. అలా కాదంటే ఏం చేస్తాను, అట్లే దేవుని దగ్గర అప్పగించి వెళ్ళిపోతాను. మ్, దేవుని వల్ల మార్చలేని ఒకరిని మీ వల్ల మార్చలేరు. మ్.
అలా మార్చలేని ఒకరిని దేవుడే టెర్మినేట్ అవును, చేయాలి. కానీ ఎందుకని హేట్రెడ్ వచనం చెప్తుంది? హేట్రెడే వస్తుంది కదా. అది ఏంటంటే అది తల్లి దగ్గరే ఏర్పడింది. అక్కడే. కయ్యను తన సహోదరుని ద్వేషించాడు, మ్, హత్య చేశాడు. ఆ అసూయ ఎలాగంటే హత్యగా మారింది. ఆ స్పిరిటే కదా చూస్తున్నాం. స్పిరిట్ ఆఫ్ మర్డర్. ఇప్పుడు మీరు చూడండి, మీరు జగడమాడే వారందరినీ చూడండి, ఆల్మోస్ట్ ఆ క్లోజ్ పర్సన్ గానే ఉంటారు. అవును. మీరు ఇప్పుడు నేను ఇండియా వాడిని, నేను ఒక ఇండియన్, ఇండియా వాళ్ళమే కదా. మనమేం చేస్తున్నాం, నేరుగా వెళ్ళి ఐస్లాండ్ నుండి వ్యక్తిపై ఆగ్రహపడి గుచ్చేది లేదు. నాకు ఐస్లాండ్కి ఏంటి సంబంధం? ఏం లేదు. అవును. కానీ అదే ఐస్లాండ్లో ఒక నాకు ఇష్టం లేని ఒక వ్యక్తి ఉన్నాడు. అతను నా జాతివాడు కాబట్టి నేను చేసుకున్నానంటే అప్పుడు ఆ జాతివాడు నాకు తెలిసినవాడు, నాకు క్లోజ్ ఏదో ఒక రీతిలో. అవునవును. అవునా? అవును. ఇప్పుడు యూదులు అరబ్లు కొట్టుకుంటున్నారు కదా, వీరిద్దరు యాక్చువల్గా ఎవరు? అంతా ఒకే ఒక స్థలంలో. చోట నుండే వచ్చిన వారు, ఒక చోటే పెరిగి వచ్చిన వాళ్ళు కదా. అవును. ఏదో ఒక రీతిలో వాళ్ళు రిలేషన్ గా ఉంటారు అవును. కదా. అబ్రహాంకి అలాగే జరిగింది. ఇప్పుడు సమీపంలో ఒక రాష్ట్రములో గబాల్న ఏంటంటే రెండు రాష్ట్రాల ప్రభుత్వాల లోపల నియమాల్లో సమస్య వచ్చింది. వెంటనే ఇటువైపు ఉన్న ప్రజలు కొట్లాటను ఆరంభించారు. సరేనా? అర్థమైంది. కొట్లాట జరుగుతున్నప్పుడు ఏమైందని అడిగితే పక్కింటివాడు మరో రాష్ట్రానికి చెందినవాడు, కానీ వీళ్ళు 20 ఏళ్లుగా మెలుగుతూ ఉండారు, క్లోజ్ గా ఉన్నారు. క్లోజ్ గా ఉండారు. ఇతను అతన్ని కొడుతున్నాడు. సడన్ గా సడన్ గా ఏంటని అడిగితే ఇరు రాష్ట్రాలకి ఫైట్. జగడాలు అక్కడ. హే, ఇప్పుడు నువ్వు ఎవరిని కొడుతున్నావు? ఇన్ని సంవత్సరాలు నీతో మెలిగి, పండక్కి నువ్వు పలహారం ఇచ్చి, పండక్కి తను పలహారం ఇచ్చి, పిలిచినప్పుడు వారింట్లో భోంచేసి, ఇలాగే ఈరోజు ఈ కాన్సెప్ట్ ని మీరు ఓల్డ్ మాత్రమే అనుకోవద్దు, చర్చిలోనూ ఉంటుంది. సడన్ గా చర్చిలో చూస్తే భయంకరంగా ఒక పాస్టర్కి విరోధంగా లేచి ఒక కూటం సెపరేట్ అయిపోతుంది. ఇతనెవరో చూస్తే ఆయన దగ్గర పెరిగి పెద్దవాడైనవాడు. ఈ హేట్రెడ్ ఎందుకు వస్తుంది? మ్, అవునా? ఒక సమాధానంగా కూర్చుని మాట్లాడి ఒక కార్యాన్ని ముగించలేకపోతున్నాను, అది అట్లే విశ్వాసుల్లోనికి వస్తుంది. మ్. సహ విశ్వాసులుగా ఉంటారు. ఆ విశ్వాసుల్లో ఒక డివిజన్. డివిజన్ ఒక దగ్గరకు వచ్చిన వెంటనే బాగానే కూర్చుని ఆరాధిస్తుంటారు. సమస్య వచ్చిన వెంటనే నువ్వు ఆ భాషవాడివి, నేను ఈ భాషవాడిని, సంబంధమే లేదు. సంబంధం లేకుండా నువ్వు మలయాళి, నేను తమిళ్. ఎన్నో సంవత్సరాలు కూర్చొని ఆరాధించారు కదా, అప్పుడు అతను మలయాళీని తెలీదా, తను తమిళ్ అనేది తెలీదా? అవునా? బాగున్నారు కదా. ఆ తర్వాత ఇట్లే ఆ సమస్య రానంత వరకు క్రీస్తులో మీరు నేను ఒకే సహోదరుడై ఉన్నాం, ఒకే అప్పం తీసుకుంటున్నాం. సమస్య వచ్చిన వెంటనే నువ్వు ఆ ప్రాంతం, నేను ఈ ప్రాంతం. ఏ ఇన్ని రోజులు తెలీదా అతను ఏ ప్రాంతం వాడని? యాక్చువల్గా చర్చిలోకి నేను ఎందుకు వస్తున్నానంటే ఇటువంటివి తీయడానికే నేను లోనికి వస్తున్నా. ఇక నేను మలయాళిని కాదు, తమిళం కాదు, తెలుగు కాదు, నేను భూమికైన వాడిని కాదు, యూదుడు కాదు, గ్రీకును కాదు, నేను క్రీస్తు యొక్క బిడ్డను. అతడు నా సహసహోదరుడు, రక్తం వల్ల కడుగుబడ్డాడు. చైల్డ్ ఆఫ్ గాడ్. నువ్వు అలాగ అతన్ని చూడటానికి ఇష్టపడటం లేదు కదా. యు ఆర్ ద మిస్టేకెన్ వన్. అతని దగ్గర కొరత ఉందని కదా చెప్తున్నావు, నేను లేదంటంలా. అయితే నువ్వు ఆ కొరతను దేని బట్టి చూస్తున్నావు? తన దగ్గరున్న కొరతను చెప్పు. దానికి అలా కాకుండా ఈ ప్రాంతం వాడు కాబట్టి ఇలాగున్నాడు, అతను ఆ జాతి వాడు కాబట్టి అలాగున్నాడు, అతను ఆ రాష్ట్రం వాడు కాబట్టి అలాగున్నాడు. ఏ రాష్ట్రం అన్నది కాదు. ఇప్పుడు అన్ని భాషల వారిలోనూ దొంగలు ఉన్నారు, అన్ని రాష్ట్రాల్లోనూ చెడ్డవారు ఉన్నారు. నేను క్రీస్తులోనికి వచ్చాను. ఇక నాకు ఎవరు ఏ భాష వారు అనేది లేదు, ఏ జాతి అని లేదు, ఏ కాన్సెప్టు లేదు. నా మటుకైతే క్రీస్తు సహోదరుడు, నా సహోదరుడు తప్పు చేస్తున్నాడు, అంతే. అతన్ని సరిచేయాలంటే తను చేసిన తప్పుని చెప్పి సరిచేయాలి గాని అతనికి ఒక ఐడెంటిటీ ఇస్తున్నాను కదా, అది తప్పు. అదే ఇన్ని సమస్యలకు కారణంగా మారుతుంది. బేసిక్ ఇది. అక్కడే బేస్ ఉంది. నేను అతన్ని ఇస్రాయేల్గా చూస్తున్నా, ఇతన్ని పాలస్తీనవానిగా చూస్తున్నా అనేదే సమస్య. ఇతను ముందుగానే ఒక ఉదాహరణకు చెప్తున్నాను. నాతో 70 సంవత్సరాలు ఉండేవాడు. ఆ, అంటే ఏం చెప్తారంటే ముందు, ఇప్పుడు ఆ చట్టం లేదు, మార్చేశారు. క్రితం చెప్పేవాళ్ళు ఒక 15 సంవత్సరాలు ఒక ఇంట్లో ఉంటే ఆ ఇంటికి వాళ్ళు సొంత వాళ్లే అన్నట్టుగా చెప్పేవాళ్ళు. ఒక కాలంలో సొంతది కాదు, స్వతంత్రించుకోవచ్చు అంటారు. ఆ విధంగా మీరు ఒక స్థలంలో కొంతకాలం ఉన్నారు, 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఉన్నారంటే మీరు అక్కడ వారిగా మారుతున్నారు. ఇప్పుడు కూడా చూడండి, ఒక 3 జనరేషన్స్ అయితే ఆ ఊరి వారిగా మారుతున్నారు. లాంగ్వేజ్ మారుతుంది, ఫుడ్ మారుతుంది, అన్ని 2000 సంవత్సరాలుగా మీరు పక్కపక్కనే ఉన్నారు కదా. ఇశ్రాయేలు మీరు ఉన్నారు కదా. మీరెందుకు వాళ్ళని యూదుణ్ణి అంత బ్యాడ్గా చూస్తున్నారు? ఎందుకు పాలస్తీనా వారిని కొరతగా చూస్తున్నారు కదా? తప్పు ఉంది. అతని పాలస్తీనా వాడిగా చూడొద్దు, తప్పును మాత్రం చూడండి. దొంగని దొంగగానే చూడండి, పాలస్తీనా దొంగోడని చెప్పొద్దు. అవునా? అక్కడే సమస్య వస్తుంది. ఇటువంటి సమస్య అన్నిటిలోనూ ఉంది. ఈ వాక్యం క్లియర్ గా చెప్తుంది. క్లియర్గా చెప్తుంది, డోంట్ గివ్ దెమ్ ఎన్ ఐడెంటిటీ. అవునా? వాళ్ళు ఆ యొక్క మతస్థులు, ఆయన ఖచ్చితంగా ఆ విధంగానే ఉంటాడా? అందరు మతస్థులు అలాగే ఉన్నారు. ఆ మతస్థులే టెర్రరిస్ట్గా ఉంటారనే అవసరత లేదు. ఆ మతస్థుడే టెర్రరిస్ట్ అంటే మిగతా దేశాలు ఎందుకు జరుగుతుంది? అవునా? ఇక్కడ మనకి ఏ ఐడెంటిటీ లేదు. మనం జనం, హ్యూమన్.
మరొక కార్యము చెప్పి ముగిస్తాను. సమీపంలో ఒక ఆర్కియాలజీ వెబ్సైట్ చూస్తున్నా. ఆ యొక్క వెబ్సైట్లో యేసుక్రీస్తుకి పూర్వము 430 సంవత్సరాలకు ముందుగా ఆ కాలంలో జీవించిన వ్యక్తులు సైనిక వీరులు వాళ్ళు. మ్మ్. అలా వారు పోరాడుతూ ఉండగా మరణించారు, పాతిపెట్టారు. దాదాపు ఒక 50-60 ఎముకల గూళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ఆ ఎముకల గూళ్ళలో ఆ కాలంలో ఉన్న జాతి ఇక ఏ విషయాలని తెలుస్తుంది? ఏది తెలీదు. లేదు కదా, తెలీదు. ఏది కూడా తెలియదు కదా. ఏమీ తెలీదు. అంతే మనిషి, డస్ట్. డస్ట్. ఈ ఎముకల గూడు నువ్వు. దీనికంటూ ఒక గుర్తింపే లేదు. రెండవది, ఆ మనిషి 5,000 సంవత్సరాలు బ్రతికేది లేదు. లేదు లేదు, మనమే కనిపెట్టుంటాం 400-500 సంవత్సరాల తర్వాత. దీన్ని నీకు ఏంటి ఆ పైన ఉన్నటువంటి తొడిగింపే, ఆ యొక్క శరీరం ఇదొక షర్ట్ తొడిగింపు. లాంటిది. ఈ చొక్కా షర్ట్ విప్పినట్టే. వేసుకుని ఏం సాధించేది లేదు. ఏం సాధించేది లేదు. అతను ఉంటున్నప్పుడు అతను ఎందుకు అలాగ చూస్తున్నావు? ఈ మతస్థుడు, ఈ జాతివాడని. ఎముకల గూడే, ఒట్టి ఎముకల గూడు. అది ఎహెజ్కేల్లో చెప్తున్నారు కదా. అప్పుడు మనమేమనుకోవాలంటే, జనం మీదికి జనము, వీటన్నిటికీ ఆధారం ఎక్కడుందంటే వ్యక్తిగత హేట్రెడ్. వారికి ఒక ఐడెంటిటీ ఇచ్చా. ఆ ఊరివాడు, ఈ భాషవాడు, ఈ మతస్థుడు, ఈ జాతివాడు ఎవ్వరూ లేరు. క్రీస్తులో అతడు నా సహోదరుడు, క్రీస్తులో అతడు విమోచింపబడినవాడు. అటువంటి థాట్ వచ్చిందంటే సంఘములో ఎటువంటి ఒక చీలికలు ఉండవు, ఐక్యత తనంతటే వస్తుంది. సో ఈ 7th వెర్స్లో 24:7లో ఫౌండేషన్గా దేవుడిచ్చింది చాలా గొప్ప విషయం వెలుపలికి వస్తోందంటే, తండ్రి యొక్క ప్రేమ పోయింది బాబు, మీరు ఇలా పోట్లాడుకుంటున్నారే అని ఒక దుఃఖకరమైన విషయాన్ని చాలా అద్భుతంగా ఓల్డ్ చెప్తున్నాడు. ఫుల్ గా ఇలా జరుగుతుంది. అప్పుడు ఎంత సంతోషంగా చెప్పడమే కాదు, ఇందులో ఎంత ఇలా feel జరుగుతున్నవి చేసి ఏవి కూడా చెప్తున్నాడు. సంతోషకరమైనవి కావు. అదే చెప్తున్నాను. అదే నేను క్రియేట్ చేసింది వేరు. చివరి కాలంలో ప్రేమ చల్లారుతుందంటాడు. ప్రేమిస్తే అన్నీ సరిపోతాయి. అవును. అంతే దీని అవును. విషయం. మరో కార్యక్రమంలో మనం దేని గురించి 7th నుండి 8th అవును, అందులో ఇదే 7వ వచనంలో ఇంకా 3 విషయాలు దేవుడు తెలియజేస్తున్నాడు. ఒకటి ఫెమైన్స్, కరువులు అనేవి ఉంటాయి. ఇంకోటి కిల్లింగ్ డిసీజెస్ లేక పెస్టిలెన్స్ అనేవి ఉంటాయి. మూడవది భూకంపాలు, కరువులు, వ్యాధులు, భూకంపాలు, ఎర్త్ క్వేక్స్ అని ఉంటాయి. ఈ 3ను వెవ్వేరుగా చూడాలి. అవును. ఒక స్టాటిస్టిక్స్ తో చూడాలి. మ్మ్. అదే సమయంలో ఇక మనకి ఏం జరగనున్నావో ఆ విషయాలను కూడా మనం చూస్తాం. చూస్తాం, ప్రభు చిత్తమైతే తర్వాత కొన్ని ఎపిసోడ్స్ వీటిని మాత్రమే 7వ వచనాన్ని మనం ధ్యానిద్దాం. చాలా సంతోషం బ్రదర్ జగన్. ఇందులో చాలా టేక్అవే ఉన్నాయి. ముఖ్యమైన టేక్అవే ఏంటంటే దేవుని ప్రేమ. ఆయన ప్లాన్ చేసిన అది అలా లేదు. ఆ బేస్ పోవడం ద్వారానే ఇన్ని సమస్యలు. సో ఆ బేస్లోకి మనం వచ్చామంటే ప్రాబ్లం చాలా, అట్లీస్ట్ చాలా మేజర్ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి అనేది ఒక నమ్మకతో కూడిన విశ్వాసం. అండ్ మోర్ దెన్ దట్, ప్రశ్న అడగడం మంచిది, అది తెలుస్తోంది నాకు. దానియేలుకు జరిగినట్లుగా అడగండి, చెప్పబడుతుంది. అవును, చాలా సంతోషం. మరో కార్యక్రమంలో మనం కలుసుకుందాం. ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు వందనాలు. వందనాలు.